ఈ ఆరోగ్యం విషయంలో కనీసపు జాగ్రత్త సరే సందర్భం వచ్చింది కాబట్టి నాకు వైద్యశాస్త్రం తెలియదు కానీ నేను పాటిస్తున్నవి ఉపయోగపడేవి కొన్ని చెబుతాను. పొద్దున్న పరగడుపునే ఒక అల్లం ముక్క కానీ మొహం కడుక్కున్న వెంటనే ఒక అల్లం ముక్క కానీ సరే అవకాశం ఉన్నవాళ్ళు అంటే వాళ్ళ వృత్తి ధర్మాలను బట్టి ఒక వెల్లుల్లిపాయ కానీ పచ్చి వెల్లుల్లిపాయ లేదా అల్లం ముక్క తినగలిగితే గొంతు చాలా సాఫ్గా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ కఫాలు శ్లేష్మాలు పెరగవు. మధ్యాహ్నం అన్నం తిన్నా ఖచ్చితంగా దంపతులు తాంబూలం వేసుకోవాలి, రాత్రి కూడా వేసుకోవాలి, కనీసం 60 ఏళ్ళు దాటే వరకు వేసుకోవాలి. అన్నం అరుగుతుంది, ఈ శ్లేష్మాలు కఫాలు పెరగవు, జీర్ణశక్తి పెరుగుతుంది, నాలిక పెదవులు అన్నీ బాగుంటాయి, పళ్ళు బాగుంటాయి. మధ్యాహ్నం కాసిన ధనియాలు అన్నం తిన్నాక ఆ తాంబూలం అయ్యాక లేదా ముందు ఇప్పుడు రాత్రి కాసిన జీలకర్ర అన్నం తిన్నాక కొద్దిగా 4 ధనియాలు ఊరికి గింజలు 4 గింజలు నోట్లో వేసుకుని నవిలేయడమే, రాత్రి జీలకర్ర. ఈ రెండు చేస్తే మధుమేహ వ్యాధి రాదు. నాకు ఇంతవరకు అది దరి చేరకపోవడానికి ఈ చిట్కా కారణం. మా అమ్మ చెప్పింది. మధ్యాహ్నం రాత్రి తేడా ఏం లేదు, మొత్తం మీద ఓ పూట ధనియాలు ఓ పూట జీలకర్ర. ఇంట్లో ఉండేవే, ఎక్కడ రూపాయి ఖర్చు లేదు, ఉన్నదేదో కిరాణం ఖర్చే, అంతకంటే ఉంది. ఎక్కడ కాస్త సభకు వెళ్ళి మాట్లాడవలసి వచ్చినా లేకపోతే ఆఫీస్కి వెళ్ళినా మాట్లాడక తప్పదు కదా, ఒక లవంగం మొగ్గ 2 మొగ్గలు నోట్లో వేసుకుంటే ఆ ఘాటు కాస్త గొంతులో ఉండే ఇబ్బందులన్నీ పోయి కఫం పెరగకుండా మాట సాఫీగా ఉంటుంది. మా ఉపన్యాసాలకి అవధానాలకి మా విజయ రహస్యం లవంగమే. ఎప్పుడూ లవంగాల డబ్బా జేబులో ఉంటుంది చిన్నది. ఆ సభకు ముందు 2 బారేస్తాం, గొడవ వదిలిపోతుంది. తాత్కాలికంగా 2 గంటలు ఏమైనా ఉన్నా అది లాగేస్తుంది. రాత్రి పడుకోబోయే మీద ఖచ్చితంగా ఒక ఏలక్కాయ, ఎప్పటికే చాలా ఎక్కువైనట్టున్నాయి. ఇవన్నీ చిన్న చిన్న చిట్కా. ఈ శ్లేష్మం కఫం విషయంలో జాగ్రత్త పడటం కోసం కాస్త మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉన్న వాళ్ళు లేచాక ఒక్క ఉసిరికాయ బద్ద, అది కూడా రామ్దేవ్ది ఆమ్లా చట్పట్ అని దొరుకుతుంది. హాటు స్వీటు 2 ఉంటాయి. ఒక ఉసిరికాయ బద్ద బొగ్గనెట్టి కాస్త మనం రాసుకునేదో చదువుకునేదో ఏదో మన పని మనం చేసుకుంటే పళ్ళు బ్రహ్మాండంగా ఉంటాయి. మొక్కజొన్న పొత్తులు కూడా చెరుగ్గాళ్ళు కూడా పడగొట్టు తినేయచ్చు, ఏం పర్వాలేదు. ఇలా ఇవన్నీ చిన్న చిన్న చిట్కాల కింద బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగానండి ఆరోగ్యానికి సంబంధించి చెబుతున్నాను మొహమాటం లేకుండా. ఇంట్లో కింద కూర్చోగలిగితే ఎన్నిసార్లు కూర్చోగలిగితే అన్నిసార్లు కూర్చోవాలి, బాసిం పెట్టేసుకుని అన్నిసార్లు మళ్ళీ లేవాలి. అది బాగా చేస్తే వేరే వ్యాయామాలు కూడా ఏమక్కర్లేదు. పైకి ఎక్కాలంటే అటక తలుపులు నెలకోసారైనా తీసేసి చిన్న ఇప్పుడు దొరుకుతున్నాయి ఎనపవి తేలికవి బరువు అల్యూమినియంవి, ఎక్కడం దిగడం ఎక్సర్సైజ్ కోసం కాదు, పని కోసమే. అవేవో దులుపుదాం తీద్దాం, ఒకసారి తీద్దాం మళ్ళీ పెడదాం, నెలకోసారి బాగుంటాయి. ఇలాంటి పనులు వ్యాయామం కోసం చేస్తే మన పనులు అయినట్టుగా ఉంటాయి, ఇల్లు శుభ్రంగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. అంతకంటే వద్దు. అలా మా ప్రస్తుతి అని ప్రకృతి మనసు రామ.